హాయ్ చిట్టి తల్లు, చిన్ని బుజ్జిబాబులు. మీకు ఇవాళ ఒక విచిత్రమైన బాతుక చెప్తానే. మామూలుగా గుడ్లలోంచి కోడి పిల్లలు కానీ, పక్షి పిల్లలు కానీ, బాతు పిల్లలు కానీ ఎలా వస్తాయి తెలుసు కదా. అది కొన్ని రోజులు పొదగాలి, అంటే గుడ్ల మీద కూర్చొని వేడి వెచ్చదనం కలగాలి. అయితే ఒకసారి బాత అలాగే తన గుడ్ల మీద పొదుగుతోంది. అన్ని గుడ్లు చెట్లపై చక్కగా బుజ్జి బుజ్జి బాతు పిల్లలు బయటకు వచ్చినాయి. కానీ ఒక్క గుడ్డు మాత్రం ఎన్ని రోజులకి అది చిట్లట్లేదు, అందులోంచి పిల్ల రావట్లేదు. దానికోసం పాపం ఆ బాత అలాగే కూర్చుండిపోయింది దాని మీద. అయితే కొన్ని రోజులు అట్లా చిన్న పిల్లలు పక్క పక్కనే ఉంటున్నాయి. ఆ గుడ్డేమో ఎంతకి పగలట్లేదు. ఇంతలో ఒక ముసలి బాత వచ్చింది. ఏంటి బాతు, ఎన్ని రోజులకి పొదగటం అట్లాగే ఉండిపోయావేంటి, పిల్లలన్నీ బయటకు వస్తే వాటిని తీసుకుని కాలువ దగ్గరికి వెళ్ళాలి కదా అంది. అంటే ఏం చేయను, ఒక్క గుడ్డు మాత్రం ఇంకా అట్లా చిట్లకుండా ఉండిపోయిందని చెప్పింది అది. అయితే ఏంటి ఇన్ని రోజులు అన్ని గుడ్లని సమంగా పొదుగుతున్నావు కదా, ఒక్క గుడ్లోంచి పెళ్ళి ఎందుకు రాలేదు, నేను చూస్తాను ఒకసారి లే అంది. లేచి చూస్తే ఆ గుడ్డు కొంచెం చాలా పెద్దగా ఉంది. ఓయ్ ఓయ్, నువ్వేంటి, ఇది బాతుగుడ్డు కాదు, వేరే ఏదో టక్కి కోడి బిడ్డని పొదుగుతున్నట్టున్నావు, లే దాన్ని అట్లా వదిలేసి ఆ పిల్లల్ని తీసుకుని కాలం వైపు పదా అంది. అప్పుడు బాతు కొంచెం ఎగాదిగా చూసి ఇదేంటి ఇలా అంటుంది, అన్నీ నా గుడ్లే కదా అనుకుంది. 2 రోజుల తర్వాత ఆ గుడ్డు పగిలి అందులోంచి పిల్ల బయటకు వచ్చింది. అది చూస్తే మామూలు బాత పిల్లల్లాగా లేదు, కొంచెం తమాషాగా ఉంది. ఇదేంటి, ముసలిబాత్ చెప్పినట్లు కొంపతీసి ఇది టర్కీ కోడి పిల్ల ఏంటి అనుకుంది. సర్లే ఏదైతే అదవుతుంది అనుకుని మిగిలిన పిల్లలతో పాటు ఆ చిత్రమైన బాతు పిల్లని కూడా తీసుకుని పెద్ద బాతు కాలువ దగ్గరికి వెళ్ళింది. 1 2 3 అనుకుంటూ బ్యాక్ 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 మన సౌండ్ చేసుకుంటూ నెమ్మదిగా కాలువలోకి దూకింది. తల్లి బాతును చూసిన చిన్నపిల్ల బాతులు కూడా అన్నీ అందులోకి దూకినాయి. అవన్నీ ఒకటి ఒకటి మునుగుతూ తేలుతూ హాయిగా సరదాగా ఈదుకుంటూ దొరికిన చిన్న చిన్న క్రిముల్ని తింటూ అట్లా ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఈ చిత్రమైన బాతు పిల్ల ఉంది కదా, దీన్ని చూసేసరికి మిగిలిన బాతులకి నచ్చలేదు. ఇదేంటి అమ్మా, ఇది మన దానిలాగా లేదమ్మా అన్నాయి. కాసేపటికి ఒక కుక్క అటువైపు వచ్చింది. దాన్ని చూస్తే ఈ బాతు పిల్లకి ఇంకా భయం వేసింది. ఇది ఎక్కడ చంపేస్తుందోనని అలాగే ఊపిరి బిగబెట్టి బిక్కు బిక్కుమంటూ దానివైపు చూస్తూ ఉంది. ఇంతలో కాసేపటికి కుక్క అటు ఇటు వాసన చూసింది, కానీ బాతు జోలికి రాకుండా అది కాస్త వెళ్ళిపోయింది. ఈ బాత్ అనుకుంది, ఇంక ఇది కూడా నాకు సరైన రక్షణ ఇవ్వలేదు, ఈ స్థలం కూడా, నేను ఇక్కడి నుంచి కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ అంతలో వర్షం మొదలైంది. అమ్మో, ఈ వర్షంలో ఎట్లాగరా బాబు అనుకుంటూ ఎలాగో కొంచెంసేపు కాలక్షేపం చేసింది. వర్షం కొంచెం తగ్గగానే అలా తడిచిన రెక్కలతో బరువుగా అనిపిస్తున్నా సరే అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళింది. బాతుకి రెక్కలన్నీ తడిచిపోయి తన బరువు తనకే మొయ్యలేనట్లుగా అనిపించింది. అయినా సరే ఆ స్థలం సురక్షితం కాదు కాబట్టి అక్కడి నుంచి ఎట్లయినా సరే వెళ్ళిపోవాలనుకుంది. కానీ పొదలోంచి రావాలంటే కొంచెం భయంగానే ఉంది దానికి. ఎక్కడి నుంచి ఏదొచ్చి తనని కంఠం పట్టుకుని చంపేస్తుందోనని చాలా చాలా భయపడింది. ఆ భయంతోనే అటు ఇటు చూసుకుంటూ నక్కి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తుండేసరికి దానికి ఒక రైతు ఇల్లు కనిపించింది. చిన్న గుడిసె లాంటిది అది. తలుపు వారగా తెరిచే ఉంది. ఆ తలుపులోంచి దూరి నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఒక మూల నక్కి పడుకుంది. ఆ రైతు ఇంట్లో అప్పటికే ఒక పిల్లి 2 కోళ్ళు ఉన్నాయి. అవి బాతును చూసి ఇదేంటి, మనకు పోటీగా ఇది కూడా ఎందుకు వచ్చింది అని కొంచెం విసుగ్గా అనుకున్నాయి. కాకపోతే ఆ రైతు భార్య మాత్రం ఈ బాతును చూసి మహా సంతోషపడిపోయింది. అమ్మయ్యా, మనకు అనుకోకుండా ఒక బాతునిచ్చాడు దేవుడు, ఇది కూడా గుడ్లు పెడితే నాకెంత డబ్బులు వస్తాయి కదా, చాలా సుఖంగా ఉండొచ్చు అనుకుని దాన్ని చక్కగా మేపటం మొదలుపెట్టింది. బాతు కూడా అమ్మయ్యా, ఇంకా నా జీవితం స్థిరపడినట్లే అని చాలా సంతోషపడింది. కానీ అది 2 నెలలైనా గుడ్డు పెట్టకపోయేసరికి ఆ రైతు భార్య అనుకుంది, ఇదేంటి, ఎందుకు ఇట్లా గుడ్డు పెట్టట్లేదు అనుకుంది. రైతు భార్య గుడ్డు పెట్టట్లేదు అనుకుందే తప్ప ఇంకా కొంచెం సమయం పడుతుందేమో అని అనుకుని ఏమీ అనలేదు దాన్ని. కానీ పిల్లి 2 కోళ్ళు మాత్రం ఈ బాతుని చాలా ఎగతాళి చేసినాయి. ఓసిని, గుడ్డు పెట్టని బాతు నువ్వేంటే, నిన్ను అనవసరంగా మా యజమానురాలు పోషిస్తోంది అంటూ తూలనాడటం మొదలుపెట్టినాయి. అయ్యో, ఇది కూడా నాకు సురక్షితంగా లేదే ఈ స్థలం అనుకుంది. 1-2 రోజులు గడిచేసరికి ఈ బాతుకి ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి అనిపించింది. ఆ రోజు రాత్రిపూట 2 కోళ్ళు పిల్లి నిద్రపోతున్న సమయం చూసి ఈ బాతు ఆ ఇల్లు వదిలేసి మెల్లగా బయటకు వచ్చేసింది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేసరికి దానికి ఒక కొలను కనిపించింది. అమ్మయ్య అనుకుని ఆ కొలంలో దిగింది. కానీ తెల్లారేసరికి ఆ కొలంలో ఉన్న పక్షులన్నీ కూడా దీన్ని ఎగతాళిగా చూసాయి. నువ్వేంటి, మామూలు కోడిలాగా లేవు, బాతులాగా లేవు, ఏదో తమాషాగా ఉన్నావు అనుకుంటూ ఎగతాళి చేసినాయి. ఆ బాతుకి చాలా చిన్నతనంగా అనిపించింది. ఏంటి, నాకు ఈ లోకంలో బతికే అవకాశమే లేదా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఏదో రకంగా అవమానిస్తున్నారేంటి, నేను ఎలా బతకాలి అనుకుంది.
ఆ బాతు పిల్లని మంచు మొత్తం కప్పేసింది. దానికి స్పృహ లేదు. అలాంటి సమయంలో ఒక రైతు దాన్ని చూశాడు. చూసి ఆ మంచంతా మెల్లగా ఇట్లా తీసేసి తన భార్యకు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ భార్య చాలా సంతోషపడింది. అరే, ఈ బాతు భలే బాగుందే అనుకుంది. అనుకున్నాక ఆవిడైతే చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ పిల్లలు కూడా మురిసిపోతూ దాన్ని ఇట్లా పట్టుకుని దాంతో ఆడుకోవాలనుకుంటూ దగ్గరకు వచ్చారు. కానీ బాతుకి వాళ్ళని చూసేసరికి చాలా భయం వేసింది. వీళ్ళు నన్ను చంపేస్తారేమో దేవుడా అనుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నెమ్మదిగా ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి అనుకుంది. ఆ విచిత్రమైన బాతు పిల్ల రైతు భార్య కాళ్ళ సందుల్లోకి ఇరుక్కుంటూ పిల్లల నుంచి తప్పించుకుంటూ జాగ్రత్తగా గడిపింది ఆ రోజంతా. రాత్రిపూట అందరు పడుకోగానే నెమ్మదిగా మళ్ళీ అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేసి నెమ్మదిగా ఎలాగోలా ఒక కొలంలోకి వెళ్ళింది. ఈ బాతు పిల్ల ఆ చెట్టు కొమ్మ మీద నుంచి అటు ఇటు పరికించి చూసింది. దానికి కొంచెం దూరంలో ఇంకో కొలను కనిపించింది. అందులో చూస్తే అంతకు మునుపు రోజు అది ఆకాశంలో చూసిన పక్షుల గుంపులైతే ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఈదుకుంటూ సంతోషంగా పాటలు పాడటం గమనించింది. అరే, ఇవి ఎంత బాగున్నాయి కదా, ఇవి కూడా నన్ను ఇబ్బంది పెడతాయేమో. అరే, ఈ పక్షులు భలే బాగున్నాయి కదా, వీటి దగ్గరికి తను కూడా వెళ్తే బాగుండు అనుకుంది. కానీ అంతకుముందు అనుభవాలన్నీ ఉన్నాయి కదా, అవి కూడా తనని పొడిచి పొడిచి హింస పెడతాయేమో, మాటలతో తోలనాడతాయేమో అని చాలా భయమేసింది. అయితే అయిందిలే, అన్నీ నన్ను కష్టపెట్టాయి కదా, పెడితే ఇవి కూడా పెట్టని, సరే చూద్దాం అనుకుని మెల్లగా రెక్కలు విప్పార్చుకుంటూ వెళ్ళి ఆ కొలంలో వాలింది. దాన్ని చూసి మిగిలిన పక్షి గుంపులన్నీ దగ్గరగా చుట్టుముట్టాయి. దానికి చాలా భయమేస్తోంది. ఇవన్నీ నన్ను పొడిచేస్తాయేమో, చంపేస్తాయేమో అనుకుని ముడుచుకుంటూ ఇట్లా చూస్తోంది వాటిని బిక్కుబిక్కుమంటూ. కానీ అవన్నీ ఎంత స్నేహంగా, అరే నువ్వెక్కడి నుంచి వచ్చావు, అచ్చం అలాగే ఉన్నావు, ఇంత హంస పిల్లవి నిన్నెవరు వదిలేశారు అని ప్రేమగా అడిగినాయి. మన చిత్రమైన బాతు చెప్పిందంతా విని ఆ హంసలన్నీ చాలా ఆశ్చర్యపోయినాయి. అదేంటి, నువ్వు కూడా హంసవే కదా, అసలు నువ్వు బాతులో కలవటం ఏంటి, అవన్నీ నిన్ను తక్కువ చేసి చులకం చేసి అట్లా అవమానించటం ఏంటి, మాకేదో నమ్మశక్యంగా లేదు, ఇదంతా ఏదో బాగాలేదు, సరే నువ్వు ఒక్కసారి అది ఆ నీళ్ళలో చూసుకో ఎంత బాగున్నావో అని. అది చూసేసరికి ఆ తోటి హంసలు ఎలా ఉన్నాయో అది కూడా అచ్చం అలాగే ఉంది. అప్పుడు అనిపించింది దానికి, అయ్యో నేను ఇక మన హంసపిల్ల గురించి చెప్పాల్సిందే ఉంది. అప్పటిదాకా తను చాలా అనాకారినేమో అని చాలా బాధపడింది. తనను అందరూ అవమానిస్తున్నారని బెంగపడిపోయింది. కానీ ఆ దిగుళ్ళు దుఃఖాలు అన్నీ తీరిపోయి అమ్మయ్య నాకు మంచి రోజులు వచ్చినాయి అని ఎంతో సంతోషపడింది. ఆ సంతోషం మీకు కూడా అర్థమైంది కదా. మీరు కూడా మీకు తగని వాళ్ళతో ఎప్పుడు స్నేహంగా ఉండకండి, సరేనా. మనకు తోటి వాళ్ళు మనం ఎట్లా ఉంటామో మనకి తగిన వాళ్ళే మనకి నేస్తాలన్నమాట. ఓకే.